ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, దుర్గమ్మ తల్లి అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే గనక ఒక్కసారి నేను చెప్పబోయే గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆరోగ్య శత్రు సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావటానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి. అన్ని సమస్యలకి ఫోన్లోనే జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. మీరైతే ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారికి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరుగుతుందండి. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది గురువుగారి దగ్గర చూపించుకుంటున్నారు. వారి సమస్యలు తీరాయి అని అయితే కామెంట్ చేస్తున్నారండి. మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఈ గురువుగారిని కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలను పరిష్కరించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మీరైతే థంబ్నెయిల్ చూశారు కదండి, 3 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరైతే ఒక్కసారి మీకు ఇష్టమైన వారిని తలుచుకుని, అమ్మవారిని తలుచుకుని ఒక నెంబర్ మనసులో అనుకోండి. వారు మీ గురించి ఏమనుకుంటున్నారు, ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందరు. కానీ ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. ఎవరు పర్సనల్ రీడింగ్ అయితే కాదు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే అమ్మవారి సందేశంలా భావించండి. చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవారైతే తప్పకుండా దుర్గమ్మ తల్లి సందేశం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా అయితే ఎవరైతే ఫస్ట్ నెంబర్ కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు మీ గురించి అయితే ఏమనుకుంటున్నారో తెలుసుకుందామండి. అలాగే మీరు విశ్వాసంతో చూడండి. విశ్వాసంతో చూసినట్లయితే ఈ రీడింగ్ అనేది మీకు కనెక్ట్ అవుతుందండి. వారైతే మీ గురించి ఎలా అనుకుంటున్నారు, మీరైతే లైఫ్లో ఒంటరిగా ఉన్నారు అని, మీరు చాలా దుఃఖంలో ఉన్నారు అని, జనాలు మిమ్మల్ని మోసం చేశారు అని, మీ చుట్టుపక్కల వాళ్ళే మీ శత్రువులు అని, ఎవరినైతే మీరు ఇష్టపడుతున్నారో వారే మీ శత్రువులు అని, ఆ వ్యక్తి మీ గురించి ఎలా అనుకుంటారు, అలాగే ఎవరూ కూడా మీకంటూ ఎవరూ లేరు అని, మీ వాళ్ళు కాదు అని, మీరు మనవాళ్లే అనుకున్న వారు కూడా మీ వాళ్ళు కాదు అని అయితే వారు అనుకుంటున్నారు. ప్రతి వ్యక్తి కూడా మిమ్మల్ని మోసం చేస్తూనే ఉన్నారు. ప్రతి వ్యక్తి కూడా మీకు దుఃఖాన్ని ఇచ్చారు. ఎవరిపైనైతే మీరు ఎక్కువగా విశ్వాసాన్ని ఉంచారో వారే మీకు ద్రోహాన్ని చేశారు. మీరు అస్సలు ఊహించి ఉండరు వారు అంత చెడ్డ చేస్తారు అని. మీరు వారిని అంతలా నమ్మారు. వారే మీకు ద్రోహాన్ని చేశారు. ఆ వ్యక్తి అయితే మీకోసం చాలా మంచిగా ఆలోచిస్తున్నారు. మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నారు. వారు మీ లైఫ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు. మీ ఇద్దరి మధ్యలో మంచి సంబంధం అయితే ఉంది. వారు మీతో అన్నీ కూడా షేర్ చేసుకుంటారు, లేదంటే వారే మీ లైఫ్ని చూసి వారు అర్థం చేసుకుంటారు. మీ లైఫ్లో మీరు ఎక్కువగా కష్టాలు పడుతున్నారు అని, మీ చుట్టుపక్కల వాళ్ళు మీతో మంచిగా లేరు అని, నా వాళ్ళు అనుకున్న వారే మిమ్మల్ని మోసం చేశారు అని, ఈ విషయాలన్నీ కూడా వారు కనిపెడుతున్నారు. మీరు చాలా అమాయకులు అని, అందరినీ కూడా గుడ్డిగా నమ్ముతారు అని, ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయాలి అని అనుకుంటూ ఉంటారు. ఎవరైనా కష్టంలో ఉంటే మీరు అస్సలు తట్టుకోలేరు. విచిత్రం ఏమిటి అంటే, సహాయం చేసి వారి చేతే మీరు మోసపోతారు. అయినా కూడా మీరు ఆ నిజాలు తెలుసుకోలేరు. అంతటి అమాయకులు మీరు. కాబట్టి మిమ్మల్ని ఎలాగైనా సరే అలాంటి ఆలోచన నుండి బయటకు తీసుకురావాలి అని వారైతే అనుకుంటున్నారు. మంచివారెవరో చెడ్డవారెవరో మీరు తెలుసుకుంటే బాగుండు అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు చాలా ఇన్నోసెంట్ అని, జనాలు ప్రవర్తించే ప్రవర్తన బట్టి మీరు కూడా మారాలి అని, మీరు కూడా అన్ని విషయాలు నేర్చుకుంటే బాగుండు అని అయితే వారు కోరుకుంటూ ఉన్నారు. వారు అనుకుంటూ ఉన్నారు, మీ జీవితంలో చాలా దుఃఖం ఉంది. ఆ దుఃఖాన్ని వారు అర్థం చేసుకుంటున్నారు. ఎవరైతే మీ కష్టసుఖాలను అర్థం చేసుకుంటున్నారో, మీ గురించి అంతలా ఆలోచిస్తున్నారో,
వారైతే మీకు దొరకటం చాలా చాలా అదృష్టం. మీ ప్రతి బాధని కూడా వారు అర్థం చేసుకుంటున్నారు. వారు మీ గురించి అయితే ఈ విధంగా ఆలోచిస్తున్నారు. మీరు సంతోషంగా ఉండాలి అని, మీరు మంచిగా ఉండాలి అని వారు కోరుకుంటున్నారు. మీకు మీ వాళ్ళే శత్రువులు అని అయితే వారు అనుకుంటున్నారు. ఒకవేళ వారు మీ లైఫ్ పార్ట్నర్ అయితే మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకోవాలి, మీకు మంచి మంచి ఆలోచనలు కలిగేలాగా చెయ్యాలి, అంటే ఎవరు ఎలాంటి వారో తెలుసుకునేలా చేయాలి, మీకు తోడుగా నేడుగా ఉండాలి అని అయితే వారు అనుకుంటున్నారు. ఒకవేళ లవ్ పార్ట్నర్ అయితే గనక మిమ్మల్ని వివాహం చేసుకుని మీకు ఒక మంచి దారిని ఇవ్వాలి, మంచి జీవితాన్ని ఇవ్వాలి. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డారు, ఇకనైనా సరే మీ జీవితంలోకి ఆనందాలు సంతోషాలు వచ్చేలా చెయ్యాలి, మీకు తోడుగా నీడగా ఎల్లప్పుడూ ఉండాలి అని అయితే ఆ వ్యక్తి మీ గురించి చాలా మంచిగా అనుకుంటున్నారండి. మీ పట్ల చాలా పాజిటివ్గా ఉన్నారు. నిజంగా ఇలాంటి వారు దొరకటం మీరు చాలా చాలా లక్కీ. ఈ పర్సన్ మీరైతే అస్సలు వదులుకోకండి. మీ సంతోషాన్ని కోరుకునేవారు మీ జీవితంలో ఉంటే మీ జీవితం ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా ఉంటుంది. రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు రెండవ నెంబర్ అండి. రెండవ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందామండి. వారి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామండి. వారైతే మీకోసం చాలా చాలా మంచిగా ఆలోచిస్తున్నారు, కానీ మీరే వారిని అర్థం చేసుకోవటం లేదు. మీరు వారి గురించి వెంటనే చెడ్డగా ఆలోచిస్తారు. వారేమీ చెడ్డగా అయితే మీకోసం ఆలోచించడం లేదు, కానీ వారు ఇలా కూడా అనుకుంటున్నారు, ఏదైతే అదే అవుతుంది, నాకు బ్రతిమలాడటం అవసరం లేదు, నాకు నేనుగా ఉంటాను అని అనుకుంటున్నారు. ఈ విషయం మీకు అర్థమయ్యే ఉంటుంది. నిజమైన ప్రేమ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడూ కూడా పైకి కనిపించదు. మీరు ఎవరి కోసమైతే రెండవ నెంబర్ అనుకున్నారో వారు ఇలా అనుకుంటున్నారు, నాకు ఎవరిని బ్రతిమలాడటం అవసరం లేదు, నా మనసులో ఏముందో అది అందరికీ చూపించవలసిన అవసరం లేదు, వారికి వారే తెలుసుకుంటారు, తెలుసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. మీరు మీ చుట్టుపక్కల ఉన్న మనుషులను చూడండి. ఎవరినైతే మీ వారుగా అనుకుంటారో వారు మిమ్మల్ని మోసం చేసిన తర్వాతే కదా మీకు అర్థమవుతుంది. మీకు అన్నీ అర్థమవుతాయి. వారి మనసులో అయితే మీ పట్ల చాలా చాలా ప్రేమ ఉంది. వారైతే మీకు చూపించటం లేదు. వారు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, కానీ వారు ఎటువంటి వారు అంటే ఎప్పుడూ కూడా ఈ విషయాన్ని చెప్పటానికి మీ దగ్గరికి రారు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ఇష్టపడుతున్నాను, ఈ విధంగా ఇటువంటి మాటలు మీతో చెప్పటానికి మీ వద్దకు రారు. మీరు ఎప్పుడైతే మోసపోతారో అప్పుడే మీరు అన్ని విషయాలు కూడా అర్థం చేసుకుంటారు అనైతే వారు అనుకుంటున్నారు. మీరైతే వారి గురించి తప్పుగా ఆలోచిస్తున్నారు. వారిని ఎప్పుడు ఇలా అంటూ ఉంటారు, నువ్వు నన్ను ప్రేమించటం లేదు, ఇష్టపడటం లేదు అని అయితే మీరు అంటూ ఉంటారు. నువ్వు నాతో మాట్లాడటం తగ్గించేశావు, నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు అని మీరు ఎన్ని మాటలు అన్నా సరే వారు ఏమీ మాట్లాడరు. మీరే అర్థం చేసుకుంటారులే అని వారైతే వదిలేస్తారు. వారి మనసులో అయితే మీపై చాలా చాలా ప్రేమ ఉంది. కొంతమంది అయితే ప్రేమని బయటికి చూపించగలుగుతారు, మరికొంతమంది ప్రేమని బయటికి చూపించటం రాదు, వారి మనసులోనే ఉంచుకుంటారు. మనసులోనే ఎక్కువగా ఉన్నవారికి ఇంకా ఎక్కువ ప్రేమ అనేది ఉంటుంది. కాబట్టి అది కూడా మనం అర్థం చేసుకోవాలి. రీడింగ్ కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు ఎవరైతే మూడో నెంబర్ కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందామండి. ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడ్డారండి, మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నారనమాట. కానీ మీ మధ్య చిన్న చిన్న గొడవలు అనేవి వచ్చాయి. అది ఎలా అంటే మీకు మీరుగా తెచ్చుకున్న గొడవలైతే కాదు, థర్డ్ పర్సన్ వల్ల. థర్డ్ పర్సన్ మీ ఇద్దరూ కలిసి ఉండటం ఇష్టం లేక మీ ఇద్దరి మధ్య గొడవలు అనేవి పెట్టారు. కాబట్టి మీరైతే ఆ థర్డ్ పర్సన్ మీ తరపు కావచ్చు, లేదంటే ఆ వ్యక్తి తరపు కావచ్చు, ఆ వ్యక్తి చెప్పిన మాటలు విని మీరు ఒకరికి ఒకరు గొడవ పడ్డారు. ఇప్పుడైతే మీ మధ్య గొడవలు అనేవి జరుగుతూ ఉన్నాయి, మాటలు అనేవి లేవు. కానీ మనసులో అయితే ప్రేమ అనేది ఉంది, ఇద్దరికీ కూడా ప్రేమ ఉంది. కానీ చీటికి మాటికి గొడవ అనేది వచ్చేస్తుంది. ఇదంతటికీ కూడా కారణం మీకు మూడో వ్యక్తి అని అర్థం కావటం లేదు. ఆ థర్డ్ పర్సన్ మీరు ఒక మంచి ఫ్రెండ్ అనుకుంటున్నారు, కానీ వారు మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని అర్థం చేసుకోవటం లేదు. వారైతే ఒక అసూయతో కానీ
లేదంటే వారిని వీరు సొంతం చేసుకోవాలి అని కావచ్చు. ఈ విధంగా అయితే వారు మీ ఇద్దరి మధ్య గొడవలు పెడుతున్నారండి. కానీ ఈ విషయాన్ని మీరు గ్రహించటం లేదు, అవతల వ్యక్తి గ్రహించటం లేదు. కానీ మీ ఇద్దరూ మాత్రం గొడవలు పడుతున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. మీలో ఉన్న ఆ థర్డ్ పర్సన్ ఎవరు? అసలు తను ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది మీరు గ్రహించుకోండి. అప్పుడే మీ సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది. మీ గొడవలకి ముగింపు అనేది పలుకుతుంది. ఎప్పుడైతే మీ గొడవలు తగ్గాయో అప్పుడే మళ్ళీ మీ మధ్య ప్రేమ అనేది చిగురిస్తుంది. అంటే ఇద్దరి మధ్య ప్రేమ ఉంది, కానీ ఒకరి మీద ఒకరు ప్రేమని చూపించుకోలేకపోతున్నారు. కాబట్టి ముందు మీరు గొడవ పడటం మానేసేయండి. ఇద్దరూ కూడా ఆలోచించండి. ఒకరికి ఒకరు మాట్లాడుకోండి. ఆ థర్డ్ పర్సన్ గురించి డిస్కషన్ చేసుకోండి. వారు మీతో ఏం చెప్పారు, వారితో ఏం చెప్పారో తెలుసుకోండి. ఆ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత మీరు అప్పుడు థర్డ్ పర్సన్ని దూరం పెట్టండి. మీ ఇద్దరూ మాత్రం గొడవ పడకుండా ఇద్దరూ హ్యాపీగా కలిసిమెలిసి సంతోషంగా ఉండండి. అప్పుడే మీ బంధం అనేది బలపడుతుందండి. ఇద్దరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.